వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని, అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు, దుర్భిక్ష ఉల్కాపాతాలు లేదా మరేతరత్ర దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ, నూతన సంవత్సరంలో ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ నెలలోనే పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం. జనవరి నెల ద్వితీయార్థంలో అంటే 15వ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి. మకర రాశి యందు రవిగ్రహము, కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము, చంద్రగ్రహము వెరసి 5 గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దేని మీద? వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులపైన దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది. అలాగే అగ్నితత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరూ కూడా భూతత్వ రాశి యందు నెలకొని ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ మకరం భూతత్వ రాశి, ఆ రాశి యందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే రాజకీయపరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ఈ విషయం ఈ రవికుజులు అలాగే బుధ శుక్రులు చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కూటమి పంచగ్రహ కూటమి 12 రాశుల పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరం జనవరి నెల చాలా అద్భుతంగా ప్రారంభం కాబోతూ ఉన్నది. ప్రత్యేకించి గురుబలం లేకపోయినా, అర్ధాష్టమ రాహు దోషమున్నా, శనిగ్రహం యోగించకపోయినా, అనగా దీర్ఘ సంచార గ్రహాలు 3 ప్రతికూలంగా ఉన్నా కేవలం ఈ రాశి వారి కోసమే అన్నట్టు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది. పంచగ్రహ కూటమి ఆరంభము, మధ్యము, అంత్యము కూడా ఈ రాశి వారికి యోగిస్తుంది. అంటే రవి కుజులు ఈ పంచగ్రహ కూటమి ప్రారంభ సమయంలో 2వ స్థానంలో ఉండేటువంటి ఫలితాలు ఇచ్చినప్పుడు, శుక్రబుధులు కూడా 2వ స్థానంలోనూ జన్మరాశి స్థితి ఫలితాన్ని ఇస్తూ యోగించేటువంటి వాతావరణం. అలాగే పంచగ్రహ కూటమిలో భాగంగా తృతీయ స్థాన స్థిత రవి కుజులు 15వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా 3వ స్థానంలో రవి కుజులు యోగించేటువంటి పరిస్థితి. దానివల్ల ఏమవుతుందండి? ఆరోగ్యం నిత్య సంతోష, బంధుమిత్ర సమాగమ అన్నారు. అంటే ఈ నెలలో ఈ పంచగ్రహ కూటమి ద్వారా వృశ్చిక రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. నిత్య సంతోష, ప్రతిరోజు సంతోషంగా ఉండగలుగుతారు. బంధుమిత్ర సమాగమ, బంధువులతోటి మిత్రులతోటి ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి కలివిడితనంతో అందరినీ కూడా పలకరిస్తూ ఆనందంగా నచ్చింది చూస్తూ కావలసింది తింటూ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలుగుతూ చాలా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఉండబోతూ ఉన్నది ఈ వృశ్చిక రాశి వారికి జనవరి నెలలో. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి. కాబట్టి పంచగ్రహ కూటమి అందరికీ చెడు చేసినా ఈ రాశి వారికి మాత్రం చెడు చేయడం లేదు, మంచే చేస్తూ ఉన్నది. అలాగే తృతీయ స్థానముందు ఉండేటువంటి కుజుడు కూడా ఇష్టసిద్ధి సదారోగ్య అన్నారు. అలాగే నచ్చినటువంటివి, కావలసినటువంటి వాటిని కొనుగోలు చేసుకోగలిగేటువంటి ఆర్థిక స్తోమతకి కూడా ఈ గ్రహస్థితికి అవకాశం ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను చెప్పారు. అలాగే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, చంద్రుని యొక్క బలం ప్రామాణికంగా కూడా తీసుకోవాలి. ఈ మాసంలో వచ్చేటువంటి చంద్రబలం కూడా ఈ రాశి వారికి విశేషంగా అనుకూలిస్తుంది. ఇక్కడ తృతీయము అంటే ఉపచయ స్థానం. ఉపజయ స్థానంలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి ఎదుగుదలని ఇస్తుంది. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, అలాగే ఉద్యోగపరంగా,
వ్యవహారికంగా అన్నిటి పరంగా కూడా ఇది అనుకూలిస్తుంది. ఒక రకమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే అది విక్రమ స్థానము అన్నారు, పరాక్రమ స్థానము అన్నారు. దానిలో ఉండేటువంటి గ్రహ సంపత్తి చాలా విక్రమ స్థానంలో పరాక్రమంగా ముందుకు వెళ్ళగలిగేటువంటి స్థితిని కలగజేస్తారు. సహోదరులు, సోదరులు వీటితోటి సఖ్యత వాతావరణాన్ని ఇస్తారు. అందరూ ఒక చోట ఉండగలుగుతారు. డిస్ప్యూట్స్ తగ్గుతాయి, కోర్టు కేసుల నుండి బయటపడగలుగుతారు. అలాగే న్యాయపరమైనటువంటి వ్యవహారాలు ఒక కొలిక్కి రాగలుగుతాయి. అంతేకాకుండా స్ట్రక్ అయిపోయినటువంటి వాతావరణం నుండి బయటకు వస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే పంచగ్రహ కూటమి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని జనవరి నెలలో ఇస్తూ ఉన్నది వృషభ రాశి వారికి. అలాగే ఈ 15వ తారీఖు లోపులో ఉండేటువంటి వాతావరణము, మరి 2వ స్థానంలో రవి, 2వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు మరి అక్కడ తృతీయంలో యోగిస్తే ఇక్కడ ప్రతికూలంగా ఉంటారు కదా. అందువలన ఏం చేయాలి అంటే ఈ 2వ స్థానంలో రవి నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశిగతేరవవు అన్నది శాస్త్రం. కాబట్టి ఇక్కడ 2వ స్థానంలో ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు శుక్రబుధులు యోగిస్తున్నారు. ఇక్కడ ఆల్టర్నేటివ్గా గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో రవి కుజులు యోగించినప్పుడు శుక్రబుధులు యోగించట్లా, శుక్రబుధులు యోగించినప్పుడు రవి కుజులు యోగించట్లా. కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. కాబట్టి ఎటు చూసుకున్నా వృశ్చిక రాశి వారికి అనుకూలతే. ఈ మాసంలో మీరు మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికై అష్టమ గురుని యొక్క దోషాన్ని పోగొట్టుకోవాలి. కాబట్టి గురువారాలు చేయండి. ప్రతి గురువారం నాడు శనగలు కానీ, పసుపు రంగులో ఉండే పళ్ళు కానీ, స్వీట్లు కానీ దానం చేయండి. అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు చదువుకోగలిగినటువంటి స్తోత్రం ఏంటి అంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్రము, దక్షిణామూర్తి కవచం కానీ స్తోత్రం కానీ పారాయణ చేయండి. మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి. స్వస్తి.